వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, రాజకీయాలలో రాజకీయ నాయకునిగా ఎదగాలి, ప్రజల్లో గుర్తింపు పొందాలంటే ఓపిక చాలా అవసరం. రాజకీయ నాయకునికి ఓపిక లేకపోతే రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఒక నాయకుడు రాజకీయంగా ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా అలాంటి నాయకుడిని తమ పార్టీలో చేర్చుకొని పదవులు ఇవ్వడానికి వెనకాడదు. అలాంటి నాయకులు పార్టీలకు అవసరమనేది ఆయా పార్టీల అధిష్టానం పెద్దలు గుర్తిస్తారు. రాజకీయాలలో సుదీర్ఘంగా ఉండాలంటే చాలా ఓపిక, ఆటుపోట్లు ఎదుర్కోవాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గతంలో మనం చూసాం, బెంగళూరులో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన గంటా నరహరి గారు, ఆయన 2022 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ సమయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం అప్పట్లో విస్తృతంగా సాగింది. గంటా నరహరి గారు రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత రాజంపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు దగ్గరవడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే దుకాణాలకు గడియారాలు ఇచ్చారు. అదే కాకుండా గ్రామాలలో వేడుకలు జరిగినా, ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా అలాంటి వారికి ఆర్థిక సాయం అందించారు. డబ్బును మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టారు గంటా నరహరి గారు. అందుకే రాజంపేట నియోజకవర్గంలో ఆయన పేరు తెలియని వారు చాలా తక్కువ. గంటా నరహరి గారికి ఆ సమయంలో మంచి పేరు వచ్చింది. యువకుడు, రాజకీయాలలో బాగా రాణిస్తాడు, బాగా మాట్లాడే తత్వం కూడా ఆయనకు ఉంది అని ప్రజలు గుర్తించారు. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు కలిచాయి కాబట్టి రాజంపేట ఎంపీ సీటుపై తీవ్ర పోటీ నెలకొంది. కూటమిలో భాగంగా బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట బీజేపీ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ సమయంలోనే గంటా నరహరి గారికి రాజంపేట ఎంపీ టికెట్ దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారు, రాజంపేటలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయన వర్గీయులు ప్రచారం చేశారు. అయితే అక్కడ కూడా పోటీ నెలకొంది. అనుకోకుండా రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి తెలుగుదేశం పార్టీ తరపున రాజంపేట ఎమ్మెల్యే సీటు దక్కింది. దాంతో ఆయన అసంతృప్తి చెంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. అయితే జనసేన పార్టీ తరపున తిరుపతి ఎమ్మెల్యేగా గంటా నరహరి గారు పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే జనసేన పార్టీలో చేరితే తిరుపతిలో కానీ లేదా ఎక్కడైనా ఎమ్మెల్యే సీటు వస్తుంది అని భావించిన గంటా నరహరి గారికి అక్కడ కూడా షాక్ తగిలింది. తిరుపతిలో కూడా ఆయనకు జనసేన పార్టీ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. ఇక తర్వాత ఎన్నికలకు ముందు ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా మూడు పార్టీలలో ఆయన చేరడంతో ఆయనపై కొంతవరకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఒక పార్టీలోనే ఉండాలి కదా, అలా కాకుండా ఇలా పార్టీలు వెంట తిరుగుతుంటే రాజకీయ నాయకుడు ఎలా అవుతాడని కూడా కొంతమంది విమర్శలు చేశారు. ప్రజలు కూడా చర్చించుకున్నారు. అయితే ఆయన రాజకీయాలలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన వచ్చిన వేళా విశేషం ఏమిటో, ఆయనకు అనుకున్నట్టుగా సీటు దక్కలేదు. రాజకీయాలలో నిలకడగా ఉండలేక చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటా నరహరి గారికి ప్రాధాన్యత ఇవ్వబోతుంది. త్వరలోనే ఆయనకు వైసీపీ తరపున ఒక మంచి పదవి రాబోతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడ మనము చెప్పేది ఏంటంటే, రాజకీయాలలో ఎప్పటికైనా ఓపిక ఉండాలి.
గంటా నరహరి గారు యువ నాయకుడు, చాలా బాగా మాట్లాడతారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉందాము, భవిష్యత్తులో ఆ పార్టీ కోసం పనిచేస్తే రాబోయే ఎన్నికలైనా రాజంపేట నుంచి పోటీ చేయవచ్చు, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మనకి ఏదైనా పదవిస్తారు అని ఆలోచించి అదే పార్టీలో ఉంటే ఈరోజు గంటా నరహరి గారికి ఒక గౌరవం ఉండేది. అయితే ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి. అదే టీడీపీ వీడకుండా ఉంటే ఆయనకి ఇప్పుడు ఒక మంచి భవిష్యత్తు ఉండేది. 2029 ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా కానీ పోటీ చేసేవారు. రాజంపేట నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం మదనపల్లిలో మినీ మహానాడు ఏర్పాటు చేశారు గంటా నరహరి గారు. అది చాలా బాగా విజయవంతమైంది. అప్పుడు పార్టీ పెద్దలు ఆయన్ను గుర్తించారు. కాకపోతే తీవ్ర పోటీ ఉండడం వల్ల ఆయనకు టికెట్ దక్కలేదు. గంటా నరహరి గారు యువకుడు, ఆయనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంది. అలాంటప్పుడు రాజకీయాలలో ఉండాలంటే నిలకడ ఉండాలి, ఓపిక ఉండాలి. అలా లేనప్పుడు రాజకీయాలు చేయడం చాలా కష్టం.